మీరు బాగా అలసటగా ఉంటున్నారా? రీసెంట్‌గా బరువు పెరుగుతున్నారా? గుండె దడగా ఉండడం, చేతులు వణకడం, టెన్షన్‌గా ఉండడం, నిద్ర లేకపోవడం, లేతే డల్‌గా మత్తుగా ఉండడం ఇలాంటివేమైనా అనిపిస్తున్నాయా? ఇది థైరాయిడ్ కూడా కావచ్చు. ఈ వీడియోలో అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ గ్రంథి ఎక్కడుంటుంది? హైపోథైరాయిడ్ తక్కువ థైరాయిడ్ ఏమవుతుంది? ఎక్కువ థైరాయిడ్ ఏమవుతుంది? దాన్ని హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? దానికి చేసి ఏం టెస్టులు చేస్తారు? అవి మనం టెస్ట్‌లో ఎలా రీడ్ చేయాలి? ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. ఏమి తినకూడదు. ఇవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను డాక్టర్ శ్రీనివాస్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. అసలు థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటంటే, ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఇక్కడ మెడ దగ్గర నుంచి ఇలా ఉండి ఉంటుందనమాట. ఈ మెడని కనెక్ట్ చేసేలాగా ఒకటి T3, T4 అనే హార్మోన్స్ తయారు చేస్తారు. ఈ హార్మోన్ పనేంటంటే, మన జీవక్రియలని నియంత్రించడం. అంటే మెటబాలిజం అంటే శక్తి ఎంత ఎనర్జీ అవుట్‌పుట్ ఎలా రావాలి? మన బాడీ టెంపరేచర్ ఎలా ఉండాలి? బరువు ఎలా పెరగాలి? మొత్తం అన్నిటిని మొత్తం బాడీలో ఉన్న సిస్టమ్ అన్నిటిని నువ్వు పని చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అనేది నియంత్రించేది అంటే కంట్రోల్ చేసేది ఈ థైరాయిడ్ హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ తక్కువ తయారైందనుకోండి దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హార్మోన్ ఎక్కువ తయారైందనుకోండి దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారనమాట. ఈ హైపోథైరాయిడ్ లక్షణాలు ఇప్పుడు చూద్దాం. వీటిలో ఏంటంటే అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం, నిస్సత్తుగా ఉండడం, బరువు పెరగడం, కారణం లేకుండా బరువు పెరిగిపోతూ ఉంటాం, చలికి తట్టుకోలేకపోవడం, విరేచనం మందంగా ఉంటుంది, చర్మం పొడిబారిపోయి ఉంటుంది, డల్‌గా ఉంటుంది, డ్రై స్కిన్ అనమాట. జుట్టు రాలుతూ ఉంటది, నెలసర్లు ఎక్కువైపోతూ ఉంటాయి, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, డిప్రెషన్ లేతే మూడ్ స్వింగ్స్ ఉంటాయనమాట. నీరసంగా ఉంటది. ఇక హైపర్ థైరాయిడ్‌లో రివర్స్‌లో ఉంటాయి. అంటే ఏంటంటే బరువు బాగా తగ్గిపోతూ ఉంటాం. గుండె స్పీడ్‌గా కొట్టేసుకుంటుంది. చేతులవి వణుకుతూ ఉంటాయి. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. వాళ్ళతో చలి ఉంటే ఇక్కడ వేడి అనిపిస్తుంది. నిద్ర పట్టదు. అలసటగా, చికాకుగా, టెన్షన్‌గా అనిపించడం. జుట్టు హెయిర్ ఫాల్ ఎక్కువుంటది. జుట్టు రాలడం ఎక్కువుంటుంది. ఇక గ్రేవ్స్ డిసీజ్ లాంటి వాటిల్లో అంటే థైరాయిడ్ కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళలో ఈ కళ్ళు ఉబ్బి కొంచెం ఇలా లావుగా ఎక్కువగా అనిపిస్తాయనమాట. సో, దీన్ని ఒక టేబుల్ ఫార్మ్‌లో ఒకసారి దీంట్లో పెడతాను చూడండి. ఆహ్, హైపోథైరాయిడిజంలో హైపర్ థైరాయిడిజం. హైపో, హైపర్ అని చెప్తాను. హైపోలో బరువు పెరుగుతాం. ఈ హైపర్‌లో బరువు తగ్గుతాం. హైపోలో చలి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో హైపర్‌లో వేడి ఎక్కువగా ఉంటుంది. హైపోలో గుండె వేగం తగ్గుతుంది. హైపర్‌లో గుండె వేగం పెరుగుతుంది. హైపోలో మలబద్ధకం ఎక్కువుంటే హైపర్‌లో విరేచనాలవుతాయి. దీంట్లో అలసటగా ఉంటే దాంట్లో టెన్షన్‌గా ఉంటుంది. హైపోలో పొడి చర్మం ఉంటే హైపర్‌లో చెమటలు ఎక్కువ పట్టేస్తాయి. హైపోలో పీరియడ్స్ ఎక్కువ ఉంటే హైపర్‌లో పీరియడ్స్ తక్కువైపోతాయి. ఒకటేమో తాబేలు, ఒకటేమో చిరుతపులనమాట. అది తేడా. ఇప్పుడు థైరాయిడ్‌కి ఏం టెస్టులు చేయాలి? దాంట్లో T3, T4, TSH అనేవి ముఖ్యమైనవన్నమాట. ఇప్పుడు హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే ఈ TSH ఎక్కువగా ఉంటుంది. T3, T4 తగ్గుతాయి. అలాగే హైపర్ థైరాయిడిజంలో TSH ఏమో తక్కువగా ఉంటుంది. T3, T4 ఏమో ఎక్కువగా ఉంటాయి. ఈ TSH ఎవరి మధ్యలో అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఒక పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తదనమాట. ఈ థైరాయిడ్ సరిగ్గా తయారవ్వట్లేదనుకోండి అప్పుడు TSH వచ్చి నువ్వు తయారు చేయి అంటదనమాట. ఎక్కువ తయారవుతుందనుకోండి మళ్ళీ TSH నువ్వు తగ్గించు బాబు అంటదనమాట. దానివల్ల తగ్గుతుందనమాట. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆహారం ఏం తీసుకోవాలి? మామూలుగా రొటీన్‌గా రెగ్యులర్‌గా తీసుకునే డైట్ అన్నీ తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ డైట్ అన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ బాగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా దీంట్లో మూలకాలు ఉపయోగపడే మంచి మూలకాలు ఏంటంటే జింక్ ఒకటి, సెలీనియం ఒకటి, అయోడిన్ ఒకటి. ఈ అయోడిన్ ఏంటంటే ఈ చేపల్లోను, ఈ నట్స్‌లోను ఉంటుంది. అలాగే సెలీనియం కూడా చేపలు, గుడ్లు, నట్స్ లాంటి వాటిలో దొరుకుతుంది. జింక్ కూడా ఈ విత్తనాలు, పప్పులు వీటిల్లో జింక్ కొంచెం ఎక్కువగా దొరుకుద్ది. ఆహారం బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే బావుంటుంది. ఇంకా తీసుకోకూడని ఆహారం ఏంటంటే యూజువల్‌గా పెద్ద తీసుకోకూడని ఆహారం పెద్ద ఎక్కువేమి ఉండవు. అంటే మోడెస్ట్‌గా కొంచెం కొంచెం తీసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎందుకంటే అయోడిన్ సప్లిమెంట్లు ఇచ్చామనుకోండి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. గాయిట్రోజెనిక్ ఆహారం అంటే మనం తీసుకున్నప్పుడు ఆహారంలో ఉన్న అయోడిన్‌ని ట్రాప్ చేసి లోపలికి ఎళ్ళకుండా చేస్తాయన్నమాట. దాన్ని గాయిట్రోజెనిక్ ఫుడ్ అంటారు. ఇలాంటివి ఏంటంటే సోయా బీన్స్ లాంటివి, క్యాబేజ్, కాలీఫ్లవరు,
బ్రాకోలీ ఇలాంటివి అనమాట. ఈ ఇవేంటంటే ఐరన్ అంటుకొని దానికి లోపలికి వెళ్ళకుండా చేస్తాయనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. సో, మనం సప్లిమెంట్స్ తీసుకుంటే అది పెద్ద ప్రాబ్లమ్ కూడా ఉండదు. తీసుకోవాల్సిన వాటిలో ఐరన్ కలిపిన సాల్ట్ కొంచెం రెగ్యులర్‌గా తీసుకుంటే బావుంటుంది. ఈ అన్నపూర్ణ, టాటా లేతే పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఇలాంటి వాటిలో ఐరన్ బాగా దొరుకుతుందనమాట. ఈ హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఏంటంటే థైరాక్సిన్ టాబ్లెట్స్ ఇస్తాం బయట నుంచి. ఈ బయట నుంచి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు లోపల యాసిడ్ ఎక్కువగా ఉంటే అవి తొందరగా డీబాండ్ అవుతాయనమాట. విడదీయబడతాయి అన్నీ. అప్పుడు హార్మోన్ మనకి అవైలబిలిటీ బాగా వస్తుంది. దీంతో ఈ థైరాయిడ్ అక్కడి నుంచి నెమ్మదిగా పేగుల్లోకెళ్ళి ఇలియం, జెజునం వీటిల్లో అంటే పేగుల్లో భాగమనమాట. ఈ చిన్న పేగుల్లో బాగా జెజునం దగ్గర బాగా ఎక్కువ అబ్జార్బ్ అవుద్ది. ఒక గంటలోనే బ్లడ్‌లో మంచి ఫాస్ట్‌గా ఓ 60%, 70% దాకా అబ్జార్బ్ అయిపోద్ది. అది మనం ఎంప్టీ స్టమక్‌తో ఉంటే, ఖాళీ కడుపుతో తీసుకుంటే. దీంట్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అతి ముఖ్యమైన, చాలా ముఖ్యమైన ఒక మెయిన్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం. తీసుకున్న తర్వాత 3 గంటలు ఎడమ ఉంటే ఇంకా బాగా పనిచేస్తుందన్నమాట. మనం తీసుకున్నదంతా అబ్జర్వ్ అవుద్ది. అలా కాకుండా తీసుకున్న వెంటనే టీయో, కాఫీ తాగేసామనుకోండి అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. పాలు ప్రొడక్ట్స్, ఈ జంక్ ఫుడ్స్ కానీ, ఈ గైట్రోజెనిక్ ఫుడ్స్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి అవి సరిగ్గా అబ్జర్వ్ అవ్వవు. లేకపోతే యాంటాసిడ్స్ యాసిడ్ మీడియం ఉండాలి. మనం గ్యాస్ ట్రబుల్‌కి టాబ్లెట్లు వేసుకుంటున్నాం అనుకోండి ఇవి సరిగ్గా అబ్జర్వ్ అవ్వవు. అక్కడ పూర్తిగా డీబాండ్ అవ్వదన్నమాట. అందుకని సరిగ్గా అవైలబిలిటీ సరిగ్గా ఉండక అది సరిగ్గా దొరక్క అవి సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. సో, థైరాయిడ్‌లో ముఖ్యమైన పార్ట్ మళ్ళీ చెప్తున్నాను. ఎంత ఎంప్టీ స్టమక్‌తో ఎంత ఎక్కువ సేపు ఉంటే అంటే 3 గంటలు ఉంటే అంత బాగా అబ్జర్వ్ అవుద్ది. అది చాలా ముఖ్యమైన పాయింట్. థైరాయిడ్ అధికంగా తయారయ్యే వాళ్ళకి వేరే టాబ్లెట్స్ ఉంటాయి. అవి తగ్గించడానికి. దాంట్లో ఏంటంటే మెథిమజోల్ అని, కార్బెమజోల్ లేదా ప్రొపిల్‌థయోయురాసిల్ అంటే ప్రెగ్నెన్సీలో ఇవి వాడుతూ ఉంటాం. ఇవి వాటికి థైరాక్సిన్ తక్కువ తయారు చేస్తాయి. ఈ టెస్టుల్లోనూ వీటితో పాటు ఈ థైరాయిడ్‌కి యాంటీబాడీస్ థైరాక్సిన్ పెరాక్సిడేజ్ యాంటీబాడీస్ అలాంటి కొన్ని యాంటీబాడీస్ టెస్టులు, యాంటిజెన్ యాంటీబాడీ టెస్టులు లాంటివి కూడా చేస్తారు. ఒక్కోసారి కొంతమందికి వాపు ఉంటుంది గ్రంథి. ఆ వాపు ఉన్న వాళ్ళకి దాని లోపలికి నీడిల్ పరీక్ష చేసి దాంట్లో ఏదైనా థైరాయిడ్‌లో ఆ తయారీలో ఏదన్నా ఉందా? లేకపోతే గాయిట్రా అంటే కొల్లాయిడ్ కొంచెం జిగురుగా ఉండే ఆయిల్ లాంటి పదార్థం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి అది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది కానీ థైరాయిడ్ మనం పక్కన ఉన్న వాటిని బాగా తయారు చేయడం వల్ల వాళ్ళకి పెద్ద ఈ టెస్ట్‌లో ఏం రాదు. అది ఒకవేళ పెరుగుతుందనుకోండి అది మనం తీసేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు దాంట్లో ఏమన్నా వేరే ప్రమాదకరమైన మార్పులేమైనా వస్తున్నాయనుకోండి అవి చూసి అప్పుడు కూడా సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేసేయచ్చు. ఇంకొకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, బరువు తగ్గడం, లైఫ్ స్టైల్ చేంజెస్, మంచి బ్యాలెన్స్డ్ డైట్, హై ప్రోటీన్ డైట్, విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవడం ఇవన్నీ థైరాయిడ్ బాగా ఉండడానికి పనిచేస్తాయి. ఒక నెలలో కొన్నిసార్లు ఆహారంలో కొన్ని యాంటిజెన్ యాంటీబాడీస్ ఈ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మనకు కొన్ని గాయిట్రోజెనిక్ ఫుడ్స్‌తో పాటు మనకు కొన్ని అలర్జీలు ఉంటాయండి. ఈ ఫుడ్‌కి అలర్జీ వచ్చిందనుకోండి అప్పుడు కూడా థైరాక్సిన్ సరిగ్గా తయారవ్వదు. సో, మనం ఏమేమి తీసుకుంటున్నాం, ఎప్పుడు మనకి కొంచెం సరిగ్గా ఉండట్లేదు అవి కూడా ఐడెంటిఫై చేయగలిగితే, అవి అర్థం చేసుకోగలిగితే అప్పుడు కూడా మనం ఆహారం మనం తీసుకునే వాటిలో లేకుండా చేసుకుంటే చక్కగా అప్పుడు మనం ఈ థైరాయిడ్ కూడా మళ్ళీ బాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో, ఫ్లూయిడ్స్ అవి బాగా తీసుకోవడం, నిద్రపోవడం, టైంకి మోడెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం ఇవన్నీ మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి మనం చేయాల్సినవి చేస్తూ ఉంటే అప్పుడు కూడా మన థైరాయిడ్ కరెక్ట్‌గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో, అలసటగా ఉన్నా, నీరసంగా అనిపిస్తున్నా, బరువు పెరుగుతున్నా, గుండె దడ, టెన్షన్‌గా అనిపించడం ఇలాంటివి కూడా మనకి థైరాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకసారి T3, T4 టీఎస్‌హెచ్ చేసామనుకోండి అది క్లియర్ అయిపోతుంది. ఒకవేళ ఉందనుకోండి ఇమ్మీడియేట్‌గా దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. బై.